ముందుగా అమరవీరులకు జోహార్లు. ఈరోజు మన ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, నిన్నటి రోజున ఈనాడు మరియు పచ్చ పత్రికల్లో తిరుపతిలో వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లను గుంతలు పడినాయి, రోడ్లు నాణ్యత లేదు అని కొన్ని పచ్చ మీడియాలో రాయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈరోజు మనం కులశేఖర ఆర్వార్ మార్గంలో ఉన్నాం. భూమన అభినయ్ రెడ్డి గారు రాత్రనక పగలనక అధికారుల్ని పరుగులు పెట్టించి ఇక్కడే భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఒకసారి మనం చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి ఒక గుంత కూడా కనబడట్లేదు. చూడండి, చెట్లు కూడా ఎలా ఎండిపోతున్నాయో మనందరం గమనించాల్సిందిగా చూస్తున్నాం. ఎటువంటి నాణ్యతల లోటు లేకుండా అధికారులను పరుగులు పెట్టించి భూమన అభినయ్ రెడ్డి గారు రోడ్లు వేస్తే ఈరోజు ఈ పచ్చ మొక్కలు ఈ రోడ్లపై గుంతలున్నాయి, నాణ్యత లేదు వేసి ప్రజలు అందరూ కూడా గమనించండి రోడ్లు ఎలా ఉన్నాయి. చూడండి, ఈ చెట్లలో కూడా ఈ చెట్లు ఏ విధంగా అయితే పూలు కూడా వచ్చి ఎంత అందంగా సుందరీకరణంగా తయారు చేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఈ రోడ్లను వేస్తే పచ్చ మీడియాలో తప్పుడు కూతలు కూసి ఈ కూటమి ప్రభుత్వం తప్పు నిందలు వేస్తుంది. దీని నాణ్యత ఎంత ఉంది అనేసి కూడా మనం ఈ రోడ్లో గమనించగలం. చూడండి, ఒక్కటంటే ఒకటి ఒక గుంత కూడా లేనటువంటి ఈ కులశేఖర ఆర్వార్ మార్గంని ఏ విధంగా తయారు చేశారంటే దుబాయ్ రోడ్ల కన్నా ధీటుగా ఈ రోడ్లని తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోడ్డు నాణ్యతను చూసినట్టయితే ఎంత అధికారుల్ని ఎంత దగ్గరుండి ఈ రోడ్డు నాణ్యతను చెక్ చేపించి భూమన అభినయ్ రెడ్డి గారు ఈ రోడ్డుని ఎంత సుందరీకరంగా వేశారో గమనించగలరు. అదేవిధంగా చూసినట్లయితే పరిశుభ్రత ఏ మాత్రం కనపడలేదు. ఓకే, భూమన అభినయ్ రెడ్డి గారు దగ్గరుండి రోడ్లు వేశారు. వేసినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటిది కూడా చెట్లు ఎండిపోతా అంటే నీళ్లు కూడా పట్టే స్థితిలో లేకుండా ఈ రోడ్డుని అధోగతి చేస్తున్నారు. వాళ్ళే అధోగతి చేసి ఈరోజు ఇక్కడ గుంతలు పడినాయి, అక్కడ గుంతలు పడినాయి. ఎక్కడ ఒక గుంత చూపించండి కూటమి నాయకులారా, రాండి, మీరు ఎక్కడికైనా చర్చకు రాండి, మేము సిద్ధం. అదేవిధంగా ఏదైతే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినటువంటి స్తూపం దగ్గర బాబులను కూర్చొని ఇక్కడ మందు కొట్టడం అది ఇది జరుగుతా అంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో తిరుపతి ప్రజలు ఉన్నారు. మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ తాగి ఈ బీరు బాటలు లేచి ఇలా కూటమి ప్రభుత్వం తిరుపతి రోడ్లను సర్వనాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ పచ్చ మీడియాల్లో తిరుపతిలో రోడ్లు నాణ్యత లేదు, రోడ్లు గుంతలు పడినాయి. ఎక్కడ రోడ్లు గుంతలు పడిపోయినాయి చూపించండి, ఒక్క రోడ్లో వచ్చి గుంతలు చూపించండి. కావున తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. కూటమి నాయకులారా, మీ అబద్ధపు నిందని ఎప్పుడు ఎత్తి చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. జై హింద్.